నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. తెలుగు సినిమా స్టామినా ఏమిటి అనేది ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. అంతర్జాతీయ స్థాయి మార్కెట్ ని పెంచడంలో రాజమౌళి చేసిన కృషి అంతా ఇంత కాదు. 2001లో స్టూడెంట్ నంబర్ 1 నుంచి 2022లో వచ్చిన ట్రిబుల్ ఆర్ వరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించిన రాజమౌళి అన్ని సినిమాలను సూపర్ హిట్ చేయడం అనేది వెరీ రేర్ ఫీట్ అని చెప్పాలి. అయితే ఆ క్రమంలో తనతో సినిమాలు చేసిన ప్రతి హీరోకి ఆ తర్వాత చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. 21 సంవత్సరాల్లో రాజమౌళి 7 హీరోలతో సినిమాలు చేశారు. అయితే ఆ హీరోలందరూ రాజమౌళితో సినిమా చేసిన తర్వాత భారీ పరాజయాల్ని అందుకున్నారు. ఈ 7 హీరోల్లో ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ మాత్రమే రాజమౌళితో మళ్ళీ సినిమాలు చేశారు. ఒక దశలో రాజమౌళితో చేసిన సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ రాజమౌళి హిట్ ఇచ్చే వరకు ఎన్టీఆర్ వంటి హీరోకి హిట్ రాలేదంటే రాజమౌళి సినిమాల ప్రభావం ప్రేక్షకులపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళితో సినిమా చేయగానే ఆ హీరోలకు ఆ తర్వాతి సినిమా డెఫినెట్ గా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది. అయితే దాన్ని ఎన్టీఆర్ దేవరా చిత్రంతో బ్రేక్ చేశాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల శివ కాంబినేషన్ లో ఎన్టీఆర్ చేసిన దేవరా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు కలెక్ట్ చేసి అప్పటి వరకు ఉన్న సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి ట్రిపుల్ ఆర్ చిత్రంలో నటించారు. తాజాగా రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ విడుదలైంది. ఈ సినిమా మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. కాబట్టి రాజమౌళి వల్ల మరోసారి రామ్ చరణ్ కి ఫ్లాప్ తప్పలేదనేది తేట తెల్లమైంది. రాజమౌళి కెరీర్ ని పరిశీలిస్తే మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1 నుంచి ట్రిపుల్ ఆర్ వరకు అతనితో సినిమా చేసిన హీరోలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎలాంటి పరాజయాలను చవిచూశారు అనేది తెలుసుకుందాం. ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత వెంటనే సుబ్బు సినిమా చేశారు ఎన్టీఆర్. ఇది డిజాస్టర్గా నిలిచింది. ఆ తర్వాత ఆదితో సంచలన విజయం సాధించారు. ఆ వెంటనే వచ్చిన అల్లరి రాముడు, నాగా చిత్రాలు డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలోనే రాజమౌళితో సింహాద్రి చేశారు. ఈ సినిమా సంచలన విజయం సాధించి ఎన్టీఆర్ను హీరోగా ఎక్కడికో తీసుకువెళ్ళింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన ఆంధ్రవాల పెద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మరో 5 సినిమాలు చేసిన సాంబా ఒకటే కమర్షియల్గా ఓకే అనిపించుకుంది. మళ్ళీ రాజమౌళితో యమదొంగ చేసే వరకు ఎన్టీఆర్కు మరో భారీ హిట్ పడలేదు. యమదొంగ చిత్రంతో మరో భారీ ఘన విజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత చేసిన సినిమాల్లో కొన్ని హిట్, కొన్ని ఫ్లాపులుగా నిలిచాయి. అయితే అంతకుముందు రాజమౌళితో చేసిన సినిమాల తర్వాత వచ్చిన డిజాస్టర్లు కాకుండా అప్ అండ్ డౌన్ గా ఎన్టీఆర్ కెరీర్ సాగింది. మళ్ళీ ట్రిపుల్ ఆర్ తో ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పుంజుకుంది. ఆ తర్వాత వచ్చిన దేవరాతో దాన్ని నిలబెట్టుకొని ఫ్లాప్ల సెంటిమెంట్ నుంచి బయటపడ్డారు. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోల్లో ఎన్టీఆర్ కెరీర్ కే ఇన్ని అప్ అండ్ డౌన్స్ ఉండడం గమనార్హం. నితిన్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సై అప్పట్లో ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత నితిన్ ఫ్లాప్ల పరంపర మొదలైంది. ఏకంగా 12 సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో అతని కెరీర్ అగమ్య గోచారంగా మారింది. ఆ సమయంలో ఇష్క్ వంటి సూపర్ హిట్ తో నిలదొక్కుకోగలిగాడు. ప్రభాస్ విషయానికి వస్తే ఛత్రపతి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అతన్ని ఫ్లాపులు వెంటాడాయి. వరుసగా 6 ఫ్లాపులతో సతమతమయ్యాడు. మళ్ళీ డార్లింగ్ చిత్రంతో కోలుకున్నాడు. ఆ తర్వాత బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో, కలెక్షన్ల పరంగా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ వంటి సినిమాలు కమర్షియల్గా సక్సెస్ కాలేదు. ఇక నాని వంటి హీరోకి కూడా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాపుల గొడవ తప్పలేదు. ఈగా వంటి సూపర్ హిట్ తర్వాత నానికి వరుసగా 6 ఫ్లాపులు వచ్చాయి. మళ్ళీ భలే భలే మగాడివోయ్ చిత్రంతోనే కమర్షియల్ హిట్ ని అందుకోగలిగాడు. అప్పటి వరకు కమెడియన్ గా కొనసాగిన సునీల్ కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన తర్వాత మర్యాద రామన్న వంటి డీసెంట్ హిట్ సినిమా అతనికి దక్కింది. అయితే ఈ సినిమా సునీల్ కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఈ సినిమా అందించిన విజయం వల్ల హీరోగా అతని కెరీర్ కి ఊపు రాలేదు. రామ్ చరణ్ విషయానికి వస్తే రాజమౌళితో ఫస్ట్ టైం చేసిన మగధీర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రామ్ చరణ్ ని స్టార్ హీరోని చేసింది. అయితే ఆ సినిమా తర్వాత చేసిన ఆరెంజ్ భారీ డిజాస్టర్ అయింది. ఈ సినిమా వల్ల నిర్మాత నాగబాబు తీవ్రంగా నష్టపోయారు. రాజమౌళితో చేసిన ట్రిపుల్ ఆర్ భారీ విజయాన్ని అందుకొని కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. ఈ సినిమా తర్వాత ఇందులో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ పరిస్థితి ఏమిటి అని అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో దేవరాతో రాజమౌళి సెంటిమెంట్ ని ఎన్టీఆర్ బ్రేక్ చేశారు. గేమ్ చేంజర్ తో చరణ్ కూడా ఫ్లాప్ల సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మరోసారి రాజమౌళి సినిమా తర్వాత రామ్ చరణ్ కి ఫ్లాప్ తప్పలేదు.
నమ్మలేదు. దీన్ని బట్టి రాజమౌళితో సినిమా చేసిన హీరోకి ఆ తర్వాత చేసే సినిమా ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన హీరో ఎన్టీఆర్ ఒకరే అనేది కన్ఫర్మ్ అయింది.